హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పనస గింజల పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చేస్తాను. ఇప్పుడు చూద్దాము. పనస గింజల చట్నీకి నేను పనస గింజలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని పనస గింజలు ఇందులో వేసుకుంటున్నాను. పనస గింజల్ని ఈ విధంగా వేపుకొని బాగా చల్లార్చుకోవాలి. పనస గింజలు చల్లారిన తర్వాత చూడండి, ఇలా అంటే తొక్కు వచ్చేస్తుంది. ఈ విధంగా తొక్కు తీసి పక్కన పెడుతున్నాను. మిగతా గింజలకు కూడాను ఈ విధంగా తొక్కు తీసుకోవాలి. గింజలన్నిటినీ తొక్కు వచ్చుకొని ఒక్కొక్క గింజని రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పనస గింజలన్నిటినీ ముక్కలు కట్ చేసి పెట్టుకొని పక్కన పెడుతున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. బాండీలో 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైంది. 3 స్పూన్ ధనియాలు వేస్తున్నాను. స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1/2 స్పూన్ మెంతులు. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇందులోనే 15 ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నాను. కొన్ని అల్లం ముక్కలు. ఉల్లిపాయను కూడా బాగా వేపుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసాను. పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మనం రెండుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పనస గింజలు, అది వేస్తున్నాను. మనం ఎప్పుడైనా పనసతోనలు తినేదాన్ని తెచ్చుకున్నప్పుడు గింజలు పడేయకుండా ఈ విధంగా చట్నీ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. వేపుకున్న తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను. లాస్ట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను. నేను 15 ఎండుమిర్చి వేసాను. మీరు కారం ఎంత తింటారో అంత ఎండుమిర్చి వేసుకోండి. ఇవంతా బాగా చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడికి బాగా చల్లారింది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకున్నాము. కల్లుప్పు వేసుకుంటున్నాను. ఉప్పు చూసి వేసుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ వేసుకునేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది. కొద్దిగా నీళ్ళు వేసుకుంటే ఏం కాదు. ఈ చట్నీని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. పచ్చడికి వేపుకున్నాం కదా, అదే బాండీలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. 1 స్పూన్ పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు చిటపటమైన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుంటున్నాను. స్టవ్ ఆపేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. కొద్దిగా ఇంగువ కూడా వేసాను. వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేయాలి. నేను పసుపు ఇంగువ స్టవ్ ఆపేసి వేసాను. పోపు వేగిన తర్వాత పచ్చళ్ళలో వేసుకుంటున్నాను. ఒకసారి పచ్చడిని పోపులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంతేను, పనస గింజల చట్నీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పనస గింజల చట్నీ రెడీ అయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.